హే గైస్, యాక్చువల్గా అయితే ఈ వీడియో అప్లోడ్ చేయొద్దు అనుకున్నాం. బట్ ఏంటి, మేము భద్రాచలం నుంచి వరంగల్ స్టార్ట్ అయ్యాం. ఈ ప్లేస్లో మేము కొన్ని ఇంట్రెస్టింగ్ ప్లేసెస్ చూసాం. అవి మళ్ళా మిస్ అయిపోతారు మన వాళ్ళు చూడకుండా అని చెప్పి వీడియో చేసామన్నట్టు. ఈ రూట్ డైరెక్ట్ ఒకటే 120 కిలోమీటర్స్ స్ట్రైట్ ఒకటే రూట్. సో ఈ రూట్లో అసలు మనకు సిగ్నల్ ఉండదు. అండ్ ఇంకా పక్కన మనుషులు కూడా ఎవరు మనం పట్టించుకోరు. టోటల్ 4 days మేము చూసిన గ్రీనరీ తర్వాత ఇప్పుడు మేము నైట్ వాటర్ ఫాల్స్ నుంచి భద్రాచలం వచ్చి భద్రాచలంలో స్టే తీసుకొని స్టార్ట్ అవుతున్నాం కాబట్టి ఇప్పుడు చాలా కంఫర్టబుల్గా ఉంది. లేకపోతే అసలు నాన్ స్టాప్ జర్నీ అయితే అసలు మా వల్ల అవ్వలేదు. భద్రాచలంలో రూమ్ బుక్ చేసుకుని అక్కడ మా భద్రాచలం వ్లాగ్ కూడా అప్లోడ్ చేద్దాం అనుకున్నాం, కానీ వీడియో చాలా లెంతీ అయిపోతుంది. సో ఎందుకు అని చెప్పి మా టీం ఇంకా దాన్ని మినిమైజ్ చేసేసి. అండ్ ఇంకోటి, ఇక్కడ బైక్లో ఏమో ఫ్యూయల్ లేదు, మా దగ్గర ఏమో హ్యాండ్ క్యాష్ లేదు, యూపీఐ అకౌంట్లో ఉన్నాయి. ఒక్క దగ్గర దొరికింది, బట్ అక్కడ యూపీఐ లేదు. సిచ్యువేషన్స్ అన్నీ కూడా ఆపోజిట్గా టోటల్ 1 పాయింట్తో అసలు ఒక టైంలో అయితే ఆగిపోతే వెళ్ళా అనుకున్న టైంలో దొరికింది ఒక ఫ్యూయల్ స్టేషన్. ఇంకా అక్కడ ట్యాంక్ ఫుల్ చేపించేసి స్ట్రైట్ అంతే ఇప్పుడు. ఇలాంటి విచిత్రమైన మనుషులు మాకు తగిలారు. ఆయన అరౌండ్ ఒక 10 kilometers నుంచి అలానే ట్రావెల్ చేసి వస్తున్నారు. సో అందుకని విచిత్రం అన్న. అండ్ ఈ చెరువు అయితే మేము రాకముందు అయితే చాలా వాటర్ ఫ్లో అయిందంట, చాలా ట్రాఫిక్ అయిపోయింది. ఇప్పుడిప్పుడే కొంచెం సెట్ అయింది. ఇక దీంట్లోంచి ఇలాంటివి మెయిన్ కొన్ని సీన్స్ అయితే మిస్ అయిపోతామని చెప్పి ఒక చిన్న షార్ట్ వీడియో అందుకే చేశాను. అక్క మీరు ఎన్ని గంటలకు వస్తారు ఎగ్జాక్ట్లీ? కరెక్ట్. ఎస్, మా డెస్టినేషన్ అయితే రీచ్ అయిపోయింది. నేను వరంగల్లో సెపరేట్ అయిపోయి మన్మద్ ఇక్కడి నుంచి హైదరాబాద్ వెళ్తాడు. నేను వరంగల్ ఎక్కి అక్కడి నుంచి బై బస్ నిజామాబాద్ వెళ్ళాడు. వర్షన్ అంటే ఎంజాయ్ కంటే ముందు నేను ఎక్కువ అంటే ఇంకో లెవెల్ పాజిటివ్ కానీ కాన్ఫిడెన్స్ కానీ వస్తూ ఉంటుంది నెక్స్ట్ టైం మనం చేయడానికి. 100% ఈ బూస్టప్తో చాలా పీస్ఫుల్గా ఉంది. యా, ఫైనల్లీ సే థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. వీడియో నచ్చుతుంది, లైక్ చేసి షేర్ చేయండి. థ్యాంక్ యూ.